జిల్లా మరుబోలు మండలం చెరుకుమూరు గ్రామంలో అగ్రవర్ణం వారు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని గత 5 సంవత్సరాల నుండి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నానని ఈ రోజు కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి వినతిపత్రం అందజేశానని ప్రభుత్వం ఇప్పుడైనా దీని మీద చర్యలు తీసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుజన సంఘం జిల్లా అధ్యక్షుడు బివి శేషయ్య మీడియాకు తెలియజేశారు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుజన సంఘం జిల్లా అధ్యక్షుడిని. 2 సమస్యల మీద రావడం జరిగింది. ఒకటి, ప్రముఖ కళాశాలైనటువంటి సర్వోదయ విఆర్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మూసివేయడం జరిగింది. 2, మనుబోలు మండలం చెరుకుమూరు అనే గ్రామంలో అక్రమంగా సెల్ టవర్ నిర్మించి కోట్లు దోసుకున్నారు. అది నిర్మూలించమని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించాడు. వెంటనే వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రముఖ కళాశాల అయినటువంటి సర్వోదయ విఆర్ కాలేజీల్లో ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆ కళాశాలలో చదివారు. అదే దళిత బిడ్డలు ఆ కళాశాలలో చదివారు. ఐఏఎస్, ఐపీఎస్, కానిస్టేబుల్, టీచర్లు వివిధ రకాల ఉద్యోగాలు పొందారు. అయితే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దళితులు, మైనార్టీలు, క్రిస్టియన్లు చదువుకున్నారని చెప్పి ఇలా చదువుకు దూరం చేయడం కోసం, వీళ్ళు ఉద్యోగాలు చేయకూడదనే కోసము ఆ 2 కళాశాలని మూసేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వల్ల ఈ 2 కళాశాలని ప్రారంభించాలని కోరుకోవడం జరిగింది. ఆయన కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. మనుబోలు మండలము చెరుకుమూరు అనే గ్రామంలో అక్రమంగా నిర్మించినటువంటి జియో టవర్లో తొలగించడం జరిగింది. సర్వే నంబర్ 597 ఎక్స్ సర్పంచి రామానాయుడు దాంట్లో పర్మిషన్ తెచ్చుకున్నాడు. కానీ దాంట్లో వేయకుండా ప్రభుత్వ భూమి 733 ఏలో వేసి దళితులు శవాన్ని పూడ్చిపెట్టుకున్న స్థలంలో వేసి అక్కడ ఆ టవర్ నుంచి ఎక్స్ కిరణాలు వచ్చి అనేక మంది క్యాన్సర్ పేషెంట్ అయ్యి ఆ దళితులను నాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నాడు. దాన్ని తొలగించమని నేను చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించాడు. గత డిపిఓ మేడం కూడా తొలగించడం జరిగింది. కలెక్టర్ కూడా చక్రధర్ బాబు ఎంక్వైరీ చేసి తొలగించడం జరిగింది. కానీ వాళ్ళు తొలగించలేదు. ఎందుకంటే అధికారులు అమ్ముడుపోయారు. వాళ్ళు లంచాలకి అమ్ముడుపోయి ఈ పని చేయడం, వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయమని కోరడం సానుకూలంగా స్పందించాడు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.